ఈ ప్రపంచంలో బతికే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అండ్ పవర్ కావాలి. మన వాల్యూని మనమే తగ్గించుకోవచ్చు అండ్ పెంచుకోవచ్చు. రెండు మన చేతుల్లోనే ఉంటుంది. మీరే చెప్పండి, నీ వాల్యూ తగ్గేలా ఉంటే జనాలు నీకెందుకు రెస్పెక్ట్ ఇస్తారు? సో ఈ ఎపిసోడ్లో మన వాల్యూని అండ్ మన పవర్ని పెంచడానికి రాబర్ట్ గ్రీన్ రాసిన 48 లాస్లోని కొన్ని లాస్ చూద్దాం. 1. ఆల్వేస్ సే లెస్ దెన్ నెసెసరీ. అవసరానికి మించి ఎక్కువగా మాట్లాడొద్దని చిన్నప్పటిగా మన పెద్దలు చెబుతూనే ఉంటారు. ఈ ప్రపంచంలో ఉండే పవర్ఫుల్ పీపుల్స్ అంటే టాప్ లీడర్స్, టాప్ బిజినెస్ మెన్స్ ఇలా చాలామంది చాలా తక్కువగా మాట్లాడతారు. ఎవరితో ఏమి మాట్లాడాలో అదే ప్రిపేర్ అవుతారు, అదే మాట్లాడతారు. అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడరు. అండ్ మనం ఒక్కొక్కసారి మాట్లాడుతూ మన సీక్రెట్స్ మనమే బయట పెట్టేస్తాం కదా. సో 48 లాస్ ఆఫ్ పవర్ ఏం చెబుతుందంటే, ఎప్పుడైతే మీరు తక్కువగా మాట్లాడతారో అవతల వ్యక్తులు ఎక్కువగా మాట్లాడతారు. దీనితో ఎదుటివారి ఆలోచన ఎలా ఉందో మీరు తెలుసుకోవచ్చు. అండ్ మీకు కావాల్సిన ప్రశ్నలు మధ్యలో అడిగితే మెల్లగా వాళ్ళే అన్ని విషయాలు మీతో పంచుకుంటారు. ఇలా చేయడం వల్ల కన్వర్జేషన్లో ఉన్న పవర్ అంతా మీ వైపు తిప్పుకోవచ్చు. 2. విన్ త్రో యువర్ యాక్షన్స్, నెవర్ త్రో ఆర్గ్యుమెంట్. గట్టిగా ఒకడి మీద అరచి ఆ టైంకి గెలిచినంత మాత్రాన అది గెలుపని ఎవరు గుర్తించరు. ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఎదుటివారికి మీ మీద చిన్న చూపు వస్తుంది, రెస్పెక్ట్ అండ్ పవర్ కాదు. సో మీ యాక్షన్స్తో మీరు మాట్లాడండి. ఎగ్జాంపుల్, ఆపోజిట్ పర్సన్కి మీరు ఒక పని చేస్తా అన్నారు కానీ చేయలేదు. ఎందుకు చేయలేదు అని ఎవరైనా అడిగితే మీకు కోపం వస్తుంది. ఇంకొకసారి అడిగితే మీరు అట్టయిపోతారు. కానీ మీకు ఈ ప్రపంచంలో రెస్పెక్ట్ అండ్ వాల్యూ పవర్ కావాలి అంటే అన్న పని చేసేయండి. మీ యాక్షన్స్ వేరే వాళ్ళ నోరు తెరవనీయదు. వీడు అంటే చేసే రకమని నీ మాటని, నీ ఇమేజ్ని కూడా పెంచుతుంది. సో ఒక పని మీద అరవకండి, ఆ పని చేసి నీ వాల్యూ వాళ్ళకి ప్రూవ్ చేయండి. 3. ప్లే ఏ సక్కర్ టు క్యాచ్ ఏ సక్కర్. మీరు ఎంత స్మార్ట్, కావాలని ఫూల్ అయ్యేంత స్మార్టా? సపోజ్ మీరు ఒక ఫూల్ని కలిశారు అంటే ఎదవ. ఆ ఎదవ మీ ముందు ఉండి వాళ్ళ చేతిలో మిమ్మల్ని పని నుండి తీసేసే పవర్ ఉంటే అక్కడ మీ స్మార్ట్నెస్ని చూపించే బదులుగా ఆ ఎదవనే స్మార్ట్ అని అనుకోనివ్వండి. తర్వాత మీ పని ఎంత స్మూత్ అవుతుందో మీరే చూస్తారు. ఎగ్జాంపుల్, మీ కాంపిటీటర్ ముందు మీరు ఇన్కాంపిటెంట్గా యాక్ట్ చేస్తే మిమ్మల్ని తను లైట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. 48 లాస్ ఆఫ్ పవర్ ఏం చెబుతుందంటే, ఎప్పుడైతే మీరు ఎదుటి వ్యక్తిని మీకన్నా తనే స్మార్ట్ అని ఒప్పిస్తారో ఆ క్షణం నుండి మీ గెలుపు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు నీకన్నా స్మార్ట్ అనుకోనివ్వండి, సైడ్లో మన స్మార్ట్ గేమ్ మనం ఆడుకుందాం. 4. లెట్ ఆబ్సెన్స్ ఫీల్ టు ఇంక్రీజ్ యువర్ రెస్పెక్ట్ అండ్ పవర్. ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యే టైంలో అది ప్రేమైనా, ఫ్రెండ్షిప్ అయినా, బిజినెస్ అయినా, అది ఏదైనా సరే, ఫస్ట్ అది స్టార్టింగ్లో ఉంది కాబట్టి మనం ఎక్కువగా కనపడుతూ ఉండాలి. రిలేషన్షిప్ బాగా సాలిడ్గా మారినప్పుడు మీ ప్రెజెన్స్ కొద్దిగా తగ్గించి మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఆ రిలేషన్షిప్ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో అవతల వ్యక్తులకి తెలిసేలా కష్టపడాలి. అది రిలేషన్షిప్ అని కాదు, అది ఏదైనా సరే. అప్పుడే అవతల వ్యక్తులకు మీ మీద రెస్పెక్ట్ ఉంటుంది, మీ వాల్యూ పెరుగుతుంది, మీరు కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తారు. ఎగ్జాంపుల్, మనకి అందరికీ బతకడానికి ఫ్రీగా గాలి దొరుకుతుంది కాబట్టి దాని వాల్యూ ఎవ్వరికీ తెలియదు. సపోజ్ ఒక్కసారి ఇలా ఆలోచించండి, ఒక గంట ఈ ప్రపంచంలో గాలి లేకపోతే ఏం జరుగుతుంది? సో అలాగే మీరు ఎప్పుడు పనిలో అవైలబుల్గా ఉంటే మీ వాల్యూ ఎవ్వరికీ తెలియదు. సో మీరు ఆ పనికి లేకపోతే ఎంత నష్టమో ఎదుటి వ్యక్తికి తెలిసేలా చేయండి. ఆటోమేటికలీ మీ రెస్పెక్ట్ అండ్ వాల్యూ పెరుగుతుంది. 5. రీక్రియేట్ యువర్ సెల్ఫ్. ఈ సొసైటీ నీకిచ్చే ఐడెంటిటీ కన్నా కూడా నీకు నువ్వుగా బిల్డ్ చేసుకునే ఐడెంటిటీ చాలా మంచిది. హీరోలకి కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ, ఎవరికైనా కానీ ఎలాంటి వారసత్వం లేకుండా వచ్చేవారికి ఎక్కువగా రెస్పెక్ట్ అండ్ పవర్ ఉంటుంది. వారసత్వం నుండి వచ్చేవారికి అంత ఉండదు. సో మీ దారి మీరు వెతుక్కోండి. మీకు ఎలాంటి మాస్టర్ అవసరం లేదు. మిమ్మల్ని ఒక మట్టి నుండి ఒక శిల్పంగా మీరే తయారు చేసుకోండి. అలాగే మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకునే టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎమోషన్స్కి బానిస అవ్వకండి. అందరి ముందు ఏడిస్తే అయ్యో పాపం అని అప్పుడు అనొచ్చు, కానీ తర్వాత మిమ్మల్ని ఒక వీక్ పర్సన్గా గుర్తిస్తారు. సో స్ట్రాంగ్గా, ఇండిపెండెంట్గా మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోండి. 6. మేక్ యువర్ సెల్ఫ్ బెటర్. మిమ్మల్ని మీరు పవర్ఫుల్గా చేసుకోండి.
ఎక్కడైతే మీ బలహీనతలు ఉంటాయో వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. కొత్త విషయాలు తెలుసుకోండి అండ్ నేర్చుకోండి. ఏవైతే మీ లైఫ్ని పవర్ఫుల్గా మారుస్తాయో వాటిని నేర్చుకోండి. లైఫ్లో ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ చాలా సహజం. కంఫర్ట్ జోన్లో ఉండడం అంటే మన లైఫ్ని మనమే డిస్ట్రాయ్ చేసుకోవడం. ఏమీ నేర్చుకోకుండా ఉండడం అంటే మన గౌరవాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. సో ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ బెటర్ దెన్ టుడే. 7. Do not trust your friends. Learn how to use enemies. సొంత మనుషులు వెన్నుపోటు పొడిచినట్టు మన చరిత్రే చెబుతుంది. ఏ పర్సన్ అయితే మనం కళ్ళు మూసుకొని నమ్ముతామో ఒకరోజు వాళ్ళే మనని కిందికి రావడానికి కారణమవుతారు. అందుకే 48 Laws of Power ఏం చెప్తుందంటే, మీ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో తెలిసిన వారికంటే ఎక్కువగా తెలియని వ్యక్తులకి లేదా మీ శత్రువులకు ఇవ్వడం ఒక తెలివైన నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒకరిని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో మీరు మీ సీక్రెట్స్ అన్ని వాళ్ళతో చెప్పేస్తారు. దానివల్ల మీ వీక్నెస్ ఏంటో వాళ్ళకి తెలిసిపోతుంది. ఒకవేళ మన పనిని మనకి తెలియని వారికి ఇస్తే మన కళ్ళు వాళ్ళు చేసే ప్రతి పని మీద ఉంటాయి. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. సో మన నమ్మకాన్ని గెలవడానికి వాళ్ళు చాలా కష్టపడతారు అండ్ బాగా పనిచేస్తారు. బట్ కొంతమంది దీనిని అగ్రీ చేయకపోవచ్చు. ఏంది మనం ఎవరిని నమ్మకూడదా? కానీ అదే నిజం. ఉమెన్ సైకాలజీ అంతా. 8. క్యాలిక్యులేట్ యువర్ వాల్యూ. మనం మన ఖర్చులు తెలివిగా ఖర్చు పెట్టాలనుకున్నప్పటికీ కానీ కొన్ని థింగ్స్ ఎంత ప్రీసియస్ అంటే మీ ఆస్తి మొత్తం ఇచ్చినప్పటికీ తక్కువే అవుతుంది. అవి ఏంటి అంటే నీ రెప్యుటేషన్ అండ్ నీ నేమ్. ఎందుకంటే ఒకవేళ నీ రెప్యుటేషన్ బాగోపోతే నీ హార్డ్ వర్క్ అండ్ నీ సక్సెస్ అన్నోటిస్డ్ అవుతుంది. ఎవరు మీ మాట వినరు అండ్ మిమ్మల్ని ట్రస్ట్ చేయరు. రోడ్పై ఉన్న ఫుడ్కి ఒక వాల్యూ ఉంటుంది. అదే ఫుడ్ని హోటల్లో తెచ్చి పెడితే దాని వాల్యూ పెరుగుతుంది. ఎక్కువగా హోటల్ ఫుడ్ని ఇష్టపడతాం. ఇక్కడ మనం చూడాల్సింది ఫుడ్ కాదు, ఆ ఫుడ్ వాల్యూని మార్చిన కంపెనీ నేమ్ అండ్ రెప్యుటేషన్ని. సో ఎప్పుడు నీ నేమ్ని రెప్యుటేషన్ని బాగుండేలా చూసుకోండి అండ్ ఆటోమేటికలీ అందరు నేను ఫాలో అవుతారు అండ్ నీ వాల్యూ అదే పెరుగుతుంది. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీకు రోజు కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.